సాధించడానికి మహాత్మా జ్యోతిరావు పూలే పాటుపడ్డారన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. మహిళల విద్య కోసం కృషి చేశారన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటువంటి మహానుభావుల త్యాగాల ఫలితమే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందన్నారు. ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ శాఖలను తమకు అనుకూలంగా మార్చుకొని జమ్మలమడుగులో రౌడీ రాజ్యం ఉందన్నారు. పోలీసులు ఆదినారాయణ రెడ్డికి అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఆదినారాయణ రెడ్డి అధికార దర్పంతో విర్రవీగుతున్నాడని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శించారు. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఆయనకు స్మరించుకుంటూ ఈరోజు మనందరికీ కూడా తెలుసు, సమాజంలో ఆ రోజు ఉన్నటువంటి 100 సంవత్సరాల కిందటనే మహిళల సాధికారత కోసం విద్య అనేది తప్పకుండా మహిళలకు కూడా అవసరమని చెప్పి 100 సంవత్సరాల కిందటనే మహిళల కోసం కూడా ఒక పాఠశాల ఏర్పాటు చేసి మహిళా అభ్యున్నతి కూడా పాటుపడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా మనం చూస్తే అతని భార్య సావిత్రిబాయి పూలే కూడా మహిళా సాధికారత కోసం, మహిళా అభ్యున్నతి కోసం, విద్య కోసం అప్పటి నుంచే ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. భార్య భర్తలు ఇద్దరు